మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మీ శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ ఆదివారాధన సాయంకాల వేళ రీతిగా మీ ప్రియ దాసులు, మా పెద్దలు ఆత్మీయులు ప్రభా శ్రీ మోషే గారు మేడం గారి యొక్క కుటుంబానికి పిలిచినటువంటి ధన్యకరమైనటువంటి పరిస్థితిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. వారు బలపరిచినారు తండ్రి, ఇంతవరకు సంపూర్తి కాబట్టి ఇప్పుడు మీ నామ మహిమార్థమై ప్రభా దైవ సేవకులందరి సమక్షంలో తండ్రి, బంధువర్గ సమక్షంలో ప్రభా మీ సన్నిధి గృహంలో అవసరమని వేడుకుంటున్నా. దేవా, మీ ఆత్మను తెలిసినటువంటి మాటను బట్టి ప్రభా ఈ కుటుంబంలో మీ దేవుల యొక్క సంరక్షణ దయచేసి సాధారణటువంటి చోటు లేకుండా ప్రభా మీ కృపలో వర్ధన చేయమని వేడుకుంటున్నాము. ప్రత్యేకించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ గృహంను మోసే మేడం గారి గృహంగా ప్రతిష్ట చేస్తుండగా మీ సన్నిధి భద్రత కాపుదల వచ్చి దీవించమని ప్రభు క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. వారి కుటుంబం అంతటిని చల్లగా కాపాడి కుటుంబంలో ఉన్న పెద్దలు వైసయ్య గారిని అలాగనైనా మరి మోషన్ను మేరమ్మను వారిని ప్రేమించి వారికి ఇచ్చిన పిల్లలు సోదరుడు రాసు అలాగే తండ్రి సలోని కుమారుడు మధు ఈ కుటుంబాన్ని అంతటినీ కూడా తండ్రి మీ చల్లని దయగలిగిన హస్తాల కింద దాచి భద్రపరిచి కాపాడి వాళ్ళ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఆరోగ్యాలతో నింపి వారిని కలుపుకోగలుగుటకు మీరు సహాయత దయచేశారు, మీరు దయ చూపించారు. మీ చల్లని హస్తాలతో పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్కరి విషయంలో మీరు కృప చూపించారు. మరి ఇంటి నిర్మాణం పూర్తయిపోయి నేను ఈరోజు బంధువుల దైవజనుల సమక్షంలో నేను మీ నామం పేరు మీద ఈ ఇంటిని ప్రతిష్ఠించడానికి వారు తీసుకున్న చక్కటి ఆలోచనను బట్టి స్థుతిస్తూ ఉంటున్నారు. ప్రతిష్ఠింపబడుతున్న యుగాన్ని ప్రసాదించేదిగా, అలాగే తండ్రి మరి మీ వాక్యాన్ని చోటించేదిగా, దైవజనుల అనేకులకు ఆదరించేదిగా ఈ గృహం ఎల్లప్పుడూ ఉండగల కృప దయచేయమని కుటుంబాన్ని అంతటినీ మీ దైవగిన స్థానాలకు అప్పగించుకుంటూ చేరవచ్చిన క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మీ పవిత్ర నామానికి, పరిశుద్ధ నామానికి, మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన క్రీస్తు పేరిట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ గృహ ప్రతిష్ట దినమున ప్రభా, మరి ప్రారంభం నుండి ఇప్పటి వరకు వారికి తోడుగా ఉండి ప్రతి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రభా మరి అనేక సమస్యలు ఉంటే ప్రభా మీరు కాపాడిన విధానాన్ని బట్టి, మీరు చేసినటువంటి సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మరి గృహంలో చేర్చుండగా మీ కృపను దయను మీరు కుటుంబాన్ని దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. బ్యాగ్ వచ్చి స్తుతి స్తోత్రం చెల్లింతుము.
గొప్ప దేవ, ఈ సాయంకాలం ఈ రాత్రికాల సమయంలో మోషన్న అలాగే మేరమ్మ అలాగే ఇదిగైనా వారికి ఇచ్చినటువంటి పిల్లలు వారి కష్టార్జితంలో నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసి ఇదిగైనా ఒక చక్కని నిర్మాణాన్ని గృహమును నిర్మించుకున్నారు. అయితే తగ్గడానికి ఇదిగైనా మరి ఆహ్వానించిన విధానాన్ని బట్టి ఈ కుటుంబానికి కావలసిన పరసంబంధమైన దీవెనలను దయచేయండి. ఇదిగో తండ్రి, వారు కష్టపడి వారి కష్టార్జితాన్ని హెచ్చించి ఇదిగైనా ఇంత మంచి నిర్మాణాన్ని నిర్మించుకున్నారు. అలాగే ఈ నిర్మాణము, ఈ ఇల్లు ప్రశాంతతను ఇవ్వడానికి, అలాగే నీ కార్యక్రమాలు జరిగించడానికి, నీ వాక్యానికి చోటు ఇవ్వడానికి ఈ గృహము ఎల్లప్పుడూ ఉండుటకు సహాయం చేయండి. మరి తండ్రి, ఈ గృహంలో ఉన్న నీ పిల్లలందరూ ఆరోగ్యముతోనూ అలాగే వర్ధిల్లుటకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులను ఇదిగైనా ఈ కుటుంబంలో ఉన్న పిల్లలను అందరినీ కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీ వాక్యానికి చోటిస్తూ పరలోక సంబంధమైన జ్ఞానంలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రతి రూము ఇదిగైనా మరి నీకు మహిమార్థమై ఉండుటకు సహాయం చేయండి. మరి తండ్రి, ఈ కుటుంబంలో వాక్యానికి చోటిచ్చి వాక్యముతో ఇదిగైనా ఈ కుటుంబం అంతా వర్ధిల్లుటకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ వారి కష్టార్జితాన్ని ఇదిగైనా ఫలింప చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధమైన బట్టి కృతజ్ఞతలు చేసుకున్నాము. యెహోవా ఇల్లు కట్టించిన కట్టువాళ్ళ దయాస వ్యర్థమని మీరు సురేషింది కూడా. ఇదిగో ఆయన భూమి మీద ఉన్నటువంటి అది కుటుంబమైన శరీరమైనటువంటి దేహం ఇల్లైన సంఘమైనటువంటి ఇల్లైన తండ్రి, మీరు లేదే తండ్రి అది ఏది జరగదు. సమస్త మీ కుటుంబాన కొట్టుకుంటూ ఉన్నాం. ఇదిగా ప్రియులు ఈ రీతిగా ఆయన చక్కగా ఈ గృహాన్ని తండ్రి నీ కుటుంబాలు పొంది ఉన్నారు. అది చక్కగా ఆయన వారి జీవిత విధానాలన్నింటిలో ఈ యొక్క వాక్యం వింటూ చక్కగా ఫలించే విధంగా సహాయం దయచేయమని ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు తండ్రి జ్ఞాపకం చేసుకున్నామని మేమందరం కలిసికట్టుగా ఒకటిగా ఉంటూ ఇదిగో ఆయన భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఈ కుటుంబమే మేమందరం ఆయన ఈ యొక్క జీవితాలు ముగిసిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. సకల ఆశీర్వాదాలకు కూడా నమ్మకమైన మా తండ్రి తండ్రి అయిన దేవ సమాజమైన దేవ పరిశుద్ధాత్మని మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ సేవలు కృపలో ఆయన మోసేను నేరమ్మను ప్రార్థన కుటుంబాలందరికీ కూడా మీ జ్ఞాపకం చేసుకుని గృహాన్ని నిర్మాణం జ్ఞాపకం చేస్తుంది. ఆశీర్వాదకరంగా చేసి మీ నామానికి ఘనతలు అంగీకరించండి. వేడుకుంటున్నాము తండ్రి.
శక్తిగల బలమైన నామములకు మా ప్రభువును విద్యుత్తుమాడ యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి. నైనా గడిచిన క్షణములు మమ్మల్ని ప్రేమించి ఈ అపారమైన కృపలో భద్రతలో కాపాడగలబట్టి వందనము చెల్లిస్తున్నామైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మీ కుమారుడు మోసన్నారు తండ్రి. మీరు ఒక నూతన గృహాన్ని ఇచ్చినందుకు మీకు వందనాల స్తోత్రం తండ్రి. ఈ నూతన గృహ ప్రవేశ దినమున చేరి వచ్చే ఈ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడుతండి. పంచభూతాల సాక్షిగా దైవ సేవకుల మధ్య తండ్రి ఈ రోజున ఈ సమయంలో నూతన గృహ ప్రవేశం జరుపుకుంటున్న ఇద్దరు అవసరమైన మంచి ఆరోగ్యాన్ని దయచేమని స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలే మేము ఏమి చేయగలనైనా మీ దయా ప్రతి ఒక్కరికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాడా. మరి ముఖ్యంగా మీ పిల్లలందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తల్లి కుటుంబం జీవిత కాలం అంతా మిమ్మల్ని ఎల్లప్పుడూ స్థితి విధంగా తల్లి వారందరూ తీర్చిదిద్దమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి మరి ఈ సమయంలో మరి ఆత్మీయుడు సోదరుడు ఇశ్రాయేల్ గారు మరి ఈ గృహం నిమిత్తం ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధమైన ఘనమైన నామంలో ఇలా కొడుకుని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. నీ అపారమైన రెక్కల కింద నా తండ్రి పొగలంతా కాచి కాపాడి ఈ రాత్రి మీరు ప్రారంభించబడి ఓపెనింగ్ లో నా తండ్రి మరి బంధువులను ఆహ్వానించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి మరి మనిషి కట్టబడినటువంటి విధానం బట్టి మరి నారాయణ ఆయనకి ఇచ్చిన భార్య తల్లిదండ్రులు నీ సహనమును అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి ఈ నూతన మరి గృహంలోనికి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ నింపుదల కాపుదల అనుగ్రహించి ఎదిగో తండ్రి మరి ప్రభువా ఈ కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు నా తండ్రి నీ అపారమైన హస్తముల చేత దీవింపబడుటకు నీ ఆశీర్వాదములతో నింపబడుటకు నీ కృప నారాయణ ఇదిగో కావాల్సిన తండ్రి ఇదిగో నా తండ్రి మరి ప్రభువా దీన్ని కట్టుటకు మరి నారాయణ యెహోవా నీ చేత ఏర్పాటు చేయబడి ఉంటుండగా ప్రయాసంతో ప్లానింగ్ తో మరి నాన్న నీ చేతులకు అప్పి చెప్పుకుంటూ నారాయణ జరగవలసిన కార్యక్రమం అంతటినీ తండ్రి మీకు మహిమ ఘనత కలిగినటువంటి కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నిన్నతమైన ఘనమైన శ్రేష్ఠమైన నామానికి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వచ్చినటువంటి కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి రాత్రికాల సమయంలో తండ్రి మనందరూ కూడా మరి నూతన గృహ ప్రవేశంలో చేయాలని నేను ప్రార్థించడానికి నేను ఇచ్చినటువంటి చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి సమయంలో తండ్రి మరి పెద్దలు మరి మోషే గారి యొక్క మరి నూతన గృహ ప్రవేశంలో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి తండ్రి మరి ప్రారంభం నుండి తండ్రి మరి ఇంటి నిర్మాణ విషయంలో ప్రారంభం నుండి మరి పూర్తయ్యేంత వరకు మరి మీరు తోడుగా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు వారి పట్ల చూపినటువంటి మహాకృపను బట్టి వారి బ్రతుకుల్లో చూపినటువంటి మేలులను బట్టి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి కుటుంబం అంతా తండ్రి నువ్వు చూపినటువంటి తండ్రి ఈ మేలులను మర్చిపోకుండా తండ్రి తండ్రి మరింత గొప్పగా నీ అందు భయభక్తులు కలిగి తండ్రి బ్రతకగలిగినటువంటి మరి చక్కటి జ్ఞానాన్ని తండ్రి కుటుంబానికి అందరికీ కూడా అనుగ్రహించమని కుటుంబం అంతా కూడా తండ్రి మరి చాలా చక్కగా నీ ఎందుకు భయభక్తులు కలిగి తండ్రి నువ్వు మెచ్చేటువంటి కుటుంబంగా తండ్రి నిన్ను ఆనందపరిచేటువంటి కుటుంబంగా ఈ కుటుంబం అంతా ఉండేలాగా కృపను అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ ఈ ప్రార్థన అడిగి పెట్టుకొని వచ్చినాం తండ్రి.
వారి కుమారులు రాజుకును అలాగే మధుకును సహోదరి మనకి చెల్లెలకును దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యము, ఈ గృహ ప్రతిష్ట ఈరోజు దేవుని మహిమార్థమై దైవ సేవకులందరి సమక్షంలో ఇంత ఘనంగా జరిగినటువంటి విధానం బట్టి స్తోత్రము చెల్లిస్తాం. అందరం కూడా దేవునికి మహిమ చెల్లిస్తాం. దేవునికి మహిమ కలుగునుగా స్తుతులు తెలియజేస్తూ ప్రార్థనలో కొద్ది నిమిషములు గడుపుదాం. ఆ తదుపరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులకు కొన్ని ప్రార్థనలు ఇస్తాము. త్వరగా ముగించుకోవడానికి, ఆరాధన త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, మానవ ప్రయత్నంలో చేసేటువంటి ప్రతి ఈవును అలాగే ప్రతి పరిస్థితుల్లో దేవా మీ సహాయము కోరుతూ మీ నామాన్ని మహిమపరిచేటువంటి వారిని ఎప్పుడూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించేటువంటి స్థితిలో ఉంచుతారని మేము నమ్ముతూ ఉంటున్నాం ప్రభా. ఆ రీతిగా ఈయన ప్రియ కుటుంబ సభ్యులు తండ్రి మోషే గారికి అలాగే మెరమ్మ గారికి వారి పిల్లలకును ప్రభా మీరు అనుగ్రహింప చేసినటువంటి కృప కొరకై స్తోత్రము చెల్లిస్తూ ఇంతటి గొప్ప గృహ నిర్మాణము చేసుకొని ఈరోజు మీ మహిమార్థమై తండ్రి ప్రతిష్ట చక్కగా జరిగిన విధానం బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. దైవ సేవకుల సమక్షములో ప్రభా ఇదిగో మీకు జరిగినటువంటి ప్రభా ప్రతి విధానం బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి వచ్చమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి దేవదూతల సంరక్షణ కాపుదల ప్రభా ఈ గృహానికి దయచేసి ప్రభా ఈ గృహంలో నివసించేటువంటి వారికి అలాగే అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభా గృహాన్ని మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. ఇది మొదలుకొని రాబోతున్నటువంటి కాలంలో ప్రభా ఈ కుటుంబము ఆస్వాదించబడేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీరు చూపించినటువంటి కృప కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తూ కొద్ది నిమిషంలో తండ్రి ఆరాధన మేము జరిపించుకుంటూ ఉంటుండగా మా మధ్యలో నీ సన్నిధి ఉంచి మమ్మల్ని బలపరచమని ప్రభు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 568వ కీర్తన పల్లవి కొన్ని వచనములు మాత్రం పాడుకొని, సమయము లేదు కాబట్టి కొన్ని వచనములు మాత్రం పాడుకొని ఆరాధన ప్రారంభించుకుందాము. వచ్చినటువంటి వారు దయచేసి నాతో కలిసి ఈ కీర్తన పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. ఏటలను దీవించు దేవా, దీవించు మీ గృహము దేవా, పుత్రుల మంచి స్థావరంబుగా వెలసి సత్యకామునకు నిత్య తలపతి వంచు నీవేల నీ మనసు నెరగి జీవింపగా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా. భోజన సమయమున బోరి ప్రేమతో నిన్ను పూజుండవు అతిథిగా పూజ సల్పుచు బిలువా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా. అనుదిన ప్రార్థన లందు శ్రద్ధ భక్తులను చూపి క్రైస్తవ అనుభవంబులనంద దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా. ఆయురారోగ్యంబు ఇచ్చి ఈ ఊర వీరుని కీయంగ సాక్ష్యమునియా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా. తలస్తాం. ముఖ్యంగా ఈ గృహ నిర్మాణము నిమిత్తమై ముఖ్యంగా ప్రతిష్ట నిమిత్తమై
కుటుంబ సభ్యులు ప్రారంభం నుంచి అనగా పునాది వేసిన నాటి నుంచి మీ ప్రార్థనలు, మీ ప్రయాస, అలాగే మీరు పెట్టినటువంటి ఎఫర్ట్ ప్రతిదీ కూడా దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని యెహోవా ఇల్లు కట్టించినాడని మనము సాక్ష్యకరంగా ఈరోజు మనం ఉంటున్నాం. ముఖ్యంగా సహోదరుడు రాజు గారు దేవుని కృపను బట్టి వారి గృహానికి, వారి తల్లిదండ్రులకును, అలాగే బంధువర్గం అంతటికి కూడా ఒక సాక్ష్యకరంగా మంచి జీవితము జీవించాలా, అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చక్కని రీతిలో ఉన్నటువంటి విధానం బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మమ్మలను అలాగే దైవ సేవకులందరినీ కూడా పేరు పేరున ఆహ్వానించబడినటువంటి వారందరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దైవ సేవకులందరూ కూడా చాలామంది ఉన్నాము ఇక్కడ. అందరూ కూడా రాజు గారు మరియు మోషే గారు, మేరమ్మ గారు ఆహ్వానించినటువంటి వెంటనే వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనుకోకుండా ఈ లెంట్ కాలంలో మరి సహోదరు సుబ్బారెడ్డి గారి ద్వారా మా పరిచర్యలో మాకు సహకరించినారు. అనుకోకుండా మరలా ఇక్కడ కలిసినాము. వీరి ద్వారా మరి మాకు గురునాథ్ గారు కూడా చూడలేదు కానీ ఫస్ట్ టైం అయితే పరిచర్లో తోడుగా ఉన్నారు. అలాగే జాకబాయ్ గారు, ఆనంద్ గారు, అలాగే సంఘ కాపరి భాస్కరయ్య గారు అందరూ కూడా ప్రభు సేవలో ఉన్నటువంటి ఈ విధానం బట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉండడం వల్ల అని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా ఈ కుటుంబానికి దైవ సేవకుల ఆశీర్వాదం అవసరమైనది. కాబట్టి ముఖ్యంగా కుటుంబానికి వచ్చినటువంటి వారికి ఒక చిన్న విన్నపము, ముఖ్యంగా రాజు గారికి మమ్మల్ని ముఖ్యంగా ప్రేమతో ఆహ్వానించినారు. ఇక్కడ ఈ సంఘంలో కొన్ని కార్యక్రమాలు చేయాలని తలపెట్టినప్పుడు వారు వాస్తవానికి ఇక్కడ లేరు. సిఆర్పిఎఫ్లో జాబ్ చేస్తూ వేరే రాష్ట్రంలో ఉండే తరుణంలో ఫోన్ చేసి బాబు గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషమని నాతో చాలాసార్లు మాట్లాడినటువంటి విధానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పటి నుంచి కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు సంఘం గురించి అలాగా సేవలో ఉన్నటువంటి విధానం బట్టి కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే నాకు సహోదరుడుగా రాజు గారు, మరి వారి తల్లిదండ్రులు పెద్దలుగా మాకు ఉండి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా అందరి పక్షంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుని దీవెన ఇలాగే మీ మీద కొనసాగింప చేయాలని, ఈ గృహంలో ఎల్లవేళలా అనుదిన ప్రార్థనలు అలాగే దేవుని యొక్క భద్రత మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా చిన్న విషయము తెలియజేస్తున్నా, నాకు వేరే సంఘంలో రాత్రికాల వేళ ప్రభురాత్రి భోజనం ఉన్నది కాబట్టి అక్కడ ఆరాధన జరిపించాల్సిన అవసరమైనది. కాబట్టి ఇంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి ఏం పర్లేదు, గొప్ప ధైర్యం నాకు వచ్చింది. కాబట్టి సేవకులకు ఈ సమయాన్ని అప్పచెపుతున్నా. ముఖ్యంగా వాక్య సందర్శనం అందించుటకై సహోదరుడు జాకబాయ్ గారికి ఈ సమయాన్ని అప్పచెపుతున్నా. సమయంలో కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చినట్లయితే దేవుని వాక్యం. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుంచి 25వ వచనాలు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది కొద ఉంది, అది దేవుని చిత్తం అయితే త్వరలోనే ఆ కార్యము చేస్తారు. కాబట్టి ఈ సమయాన్ని దైవ సేవకులు అయ్యగారికి అప్పచెప్తూ ఉన్నాను. ఓకే పిల్లరా, మరి పాస్టర్ గారికి ఉన్నటువంటి ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మన దగ్గర నుంచి సెలవు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మాటలు చెప్పుకున్నాను. ప్రియులు మోషే అన్నను అలాగే మేరమ్మను వారి కుటుంబం అంతటిని తండ్రి మీరు చల్లగా కాచి ప్రారంభము నుంచి ముగింపు వరకు నాయన మీ సహాయత దయచేశారు. మీరు చేసిన ఈ మేలంతటినీ నాయన జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన
మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ కొనియాడుతూ ఈ కుటుంబాన్ని నాయన మరి చేరువచ్చిన బంధుమిత్రాదులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి సమయంలో మీ విలువైనటువంటి కొన్ని సంగతులు చేరువచ్చిన మీ ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామంలో ప్రార్థన. మోషన్న గారు అలాగే మేరమ్మ వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రాదులకు ఆత్మీయులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు నందు ప్రేమైన దేవుని వర్లారా, మనందరికీ తెలుసు దేవుడు మరి మోషన్నను మేరమ్మను ప్రేమించి ఒక చక్కటి ఇల్లు కట్టుకోవడానికి కృప చూపించాడు. దేవుడు కృప చూపించి ఈ ఇంటినంతటినీ చక్కగా కట్టుకోగలుగుటకు సహాయత దయచేశారు. అలాగే మరి ఈరోజు గృహ ప్రవేశం ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి కూడా దేవుడికి ఉన్న ఇష్టం, మన మీద దేవుడికి ఉన్న కోరిక ఏంటి అన్నప్పుడు తెస్సలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. ఎవరి జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచించాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని రాయబడింది. చూడండి, అంటే దేవుడికి ఉన్న ఇష్టాన్ని భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడికి మన మీద కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మన మీద కొన్ని ఆశలు ఉన్నాయి. అందులో ఒక ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు ప్రియులారా. మన ఇష్టాలు దేవుడికి చెప్పుకోవడం మనకు తెలుసు, కానీ మన ఇష్టాలన్నిటినీ ప్రభు పాదాల మీద పెట్టి అనుక్షణం అడగడం మనకు తెలుసు. కానీ దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకొని ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి అనుకుంటున్న వారు సమాజంలో బహు తక్కువగా ఉంటారు ప్రియులారా. మా ఇష్టాలు నెరవేర్చమని అడిగేవారు అందరూ, కానీ దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకొని ఆయన ఇష్టానికి అనుకూలంగా బ్రతకాలనుకునేవారు కొందరే ఉంటారు. ఏంటి ఆయన ఇష్టం అన్నప్పుడు మరలా మాట చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడండి. ప్రతి విషయమందును మనం ఏం చేయాలి అన్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక విషయము మన కుటుంబంలో జరిగినప్పుడు మనం ఆనందించడం మనకు తెలుసు. ఆ శుభకరమైనటువంటి ఆ విషయాన్ని ఎవరి స్నేహితులతో పంచుకుంటాం, బంధువులతో పంచుకుంటాం, ఆత్మీయులతో పంచుకొని చాలామంది ఆనందిస్తూ ఉంటారు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆ శుభవచనాన్ని చెప్పగానే చాలామంది ఏమంటుంటారంటే మాకు పార్టీ ఇవ్వండి అని కూడా అడుగుతూ ఉంటారు. అంటే ఇంతవరకే ఆగిపోయింది సమాజం. అంటే ఆనందించడం, వారి మట్టుకు వారు ఆనందించడం, వారికి తెలిసిన బంధువులకో స్నేహితులకో చెప్పుకొని వారితో ఆనందించడం మాత్రమే సమాజం నేర్చుకున్నది. కానీ ప్రభువును విశ్వసించిన మనకు చెబుతున్న మాట ఏంటంటే మంతులు చెల్లించాలన్నప్పుడు ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అందరికీ ఉంటుంది ప్రియులారా. ఇల్లు కట్టుకోవాలన్న ఆశ అందరికీ ఉంటుంది. ఉన్న వాళ్ళందరూ కట్టుకోగలరు చెప్పండి? ఇల్లు చూసినప్పుడు పైకి చెప్పంగానే మనసులో ఏమనుకుంటాం, మనం కూడా నేను కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాం. అనుకుంటే కట్టేసుకుంటామా? అనుకున్న వాళ్ళందరూ కట్టుకుంటారు చెప్పండి? అంటే మనం కట్టుకోవాలి అనుకుంటే మొదట ఉండవలసింది దేవుని దయ. ఒక పని మనం అనుకున్నప్పుడు ఆ పని సంపూర్ణంలోనికి రావాలి అంటే దేవుని దయ ఉండాలి. ఆ తర్వాతనే ఏదైనా మనం చేయగలం ప్రియులారా. ఎందుకన్నప్పుడు ఎందరో ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు ఉన్నారు, ఇల్లు కట్టుకోవడానికి ధనాన్ని సమకూర్చుకున్న వారు కూడా ఉన్నారు. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, ఆ ఇంటికి సరిపడ ధనాన్ని నేను సంపాదించాను, స్థలాన్ని కొన్నాను, మెటీరియల్ తెచ్చిపెట్టుకున్నాను, కట్టే వాళ్ళను కూడా, ఆ బిల్డర్లను కూడా నేను మాట్లాడుకున్నాను, ఇక నాకు ఏ డోకా లేదు, నేను ఇల్లు కట్టేసుకుంటాను అని మనసులో అనుకోవచ్చు. కానీ
అలా అనుకున్న వారు ఎందరో ఇల్లు కట్టలేక ఆగిపోయిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ ఇల్లు పూర్తయి ఉండొచ్చేమో కానీ ఆ ఇంటి ఓపెనింగ్కు లేకుండా పోయిన వారు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఇల్లు కట్టిన ఆయన ఇంటి ఓపెనింగ్కు ఉండడు. ఆ రోజు ఇంటి ప్రారంభోత్సవం రోజు ఏమండి ఆనందంలో ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆనందించదగ్గ సమయంలో ఏడ్చేవాళ్ళు. ఆ మధ్య కడపలో ఇలాగే ఒక ఓపెనింగ్కి వెళ్ళానండి. కాదు ఏమన్నా మధ్య చిన్నపిల్లల పాఠ్య పుస్తకాలలో ఒక నీతి కథ ఉండేదండి. ఒక ధనవంతునికి ఒకే ఒక్క కొడుకు, ఆయనేమో చాలా ధనవంతుడు, ఒకే ఒక్క కుమారుడు. డబ్బు తీసుకోవడం జలసాలు చేయడం, డబ్బులు తీసుకోవడం జలసాలు అంటే వాడికి సంపాదన విలువ తెలియదు. కానీ తండ్రి సంపాదించి పెట్టాడు కనుక అడిగినంత తల్లి ఇస్తుంది. అలా ఇవ్వడాన్ని బట్టి వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే వాడికి వయసు వచ్చే కొద్దీ తండ్రి బాధపడుతున్నాడండి. వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు కష్టం విలువ, వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు డబ్బు విలువ అని ఆయన చాలా బాధపడిపోతూ, ఏది ఏమైనా నేను వృద్ధాప్యంలోనికి వస్తున్నాను, నేను సంపాదించిందంతా వీడు దుబారా చేసేస్తున్నాడు, వీడికి కష్టం డబ్బు విలువ అర్థం కావాలి, కష్టం అంటే ఏంటో తెలియాలని, అది తెలియచేయకపోతే నేను కోట్లు సంపాదించి పెట్టినా వీడు చివరికి ఏమైపోతాడంటే అంతా పోగొట్టుకొని రోడ్డులో నిలబడతాడు, అది నా కొడుకు జరగకూడదు అనుకొని నేను ఒక ఆలోచన చేశాడండి. ఆలోచన చేసి కొడుకుని పిలిచి, ఒరే డబ్బు ఎంత పడితే అంత నువ్వు ఖర్చు చేసేస్తున్నావు, నీకు డబ్బు విలువ అర్థం కాలేదురా అంటే, నాకు తెలుసు అన్నారట. తెలుసా? అయితే నువ్వేం చేస్తావంటే ప్రతిరోజు నాకు ఒక 100 రూపాయలు తెచ్చిరా అన్నాడట. నీకు కష్టం, నాకు డబ్బు విలువ తెలుసు అంటున్నావు కదా, నాకు ప్రతిరోజు ఒక 100 రూపాయలు నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి అన్నాడట అండి. అనగానే ఓకే అన్నాడట. మొదటి రోజు తల్లి దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మ నాన్న ప్రతిరోజు 100 రూపాయలు తెమ్మన్నాడు, ఒక 100 ఇవ్వమ్మ అన్నాడట. అనగానే అమ్మ ఒక 100 ఇచ్చిందండి. తీసుకెళ్ళి నాన్న చేతిలో పెట్టాడు. మరలా రెండో రోజు రాగానే అక్క దగ్గరికి వెళ్ళిపోయాడట. అక్క ఒక 100 రూపాయలు ఇవ్వక్క అని. ఆవిడ 100 ఇచ్చింది. తీసుకెళ్ళి నాన్నకి ఇచ్చాడు. అంటే ఈ విధంగా అమ్మ దగ్గరికి అక్క దగ్గరికి వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఒకరోజు వాళ్ళిద్దరు అంటే ఒరే మా దగ్గర లేదురా అన్నారట. మా దగ్గర లేదు అనేటప్పటికీ ఇప్పుడు 100 ఇవ్వాలి కదా, వీడు ఏం చేయాలి, అమ్మ ఇవ్వలేదు అక్క ఇవ్వలేదని వాడికి ఏది పాలుపోక పనికి వెళ్ళిపోయాడట అండి. పనికి వెళ్ళిపోయి ఉదయం నుంచి వాడు సాయంత్రం దాకా కష్టపడి 100 రూపాయలు సంపాదించి నాన్న చేతిలో పెట్టాడట. అంతకుముందు తెచ్చి ఇచ్చేటప్పుడల్లా నాన్న ఏమంటున్నాడు, 100 ఇవ్వగానే ఒరే దాన్ని తీసుకెళ్ళి బాయిలో పడేయరా అన్నాడట. 100 రూపాయలు తీసుకెళ్ళి బాయిలో పడే అన్నాడట. చక్కగా వెళ్ళిపోయి బాయిలో వేస్తున్నాడట. ఎందుకు? వాడి కష్టం కాదు కదా అది. తల్లి ఇచ్చింది తీసుకెళ్ళి బాయిలో పడేశాడు, అక్క ఇచ్చింది తీసుకెళ్ళి బాయిలో పడేశాడు. ఇప్పుడు వీడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో కష్టపడి 100 రూపాయలు తెచ్చాడు. ఇప్పుడు నాన్నేమన్నంటే తీసుకెళ్ళి బాయిలో పడేరా అన్నాడట. అంటారా నాన్న దిగేసి, నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అంటున్నాడటండి. అంటే ఇప్పుడు అర్థమైపోయింది అనమాట వాడి కష్టం విలువ. మరి నిన్న మొన్న తీసుకెళ్ళి బాయిలో పడేసావు అంటే నీకు అది 100 రూపాయలే కదా, కానీ దాని విలువ నీకు తెలియలేదు. ఇప్పుడు నీకు కష్టపడేటప్పటికి విలువ అర్థమైంది అని ఆ గృహాలలో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నావు. కానీ నీ గురించి మొదట ఆలోచించింది దేవుడు, మన గురించి మొదట కష్టపడింది దేవుడు, మన గురించి మొదట అన్నింటి విషయంలో శ్రద్ధ తీసుకున్నది దేవుడు. అందుకే ఒక మంచి మాట ఇప్పుడు చూద్దాం. అపోస్తల కార్యములు. ఆయన ఏం చేశాడు నా కోసం. చాలా మంది ఈ తప్పుడు మాట మాట్లాడుతుంటారు. దేవుడు నాకోసమే. 24వ వచనం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం ఒక్కసారి. మాట చూడండి జాగ్రత్తగా. మాటలో భక్తుడు దేవుని కష్టాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ కష్టాన్ని నువ్వు 10 మందికి జ్ఞాపకం చేసుకుంటావు, నీ కష్టాన్ని 10 మందితో నువ్వు పంచుకొని నువ్వు ఆనందపడతావు. కానీ దేవుడి కష్టాన్ని ఎవరు చెప్తారు ఈ సమాజానికి? దేవుడి కష్టాన్ని చెప్పేవాళ్ళు, దేవుని ప్రేమను వివరించే వాళ్ళు దైవజనులు ప్రియులారా. అంటే దైవజనుడి డ్యూటీ ఏంటో తెలుసా? దేవుడి కష్టాన్ని సమాజానికి చెప్పాలి, దేవుని ప్రేమను సమాజానికి చెప్పాలి, దేవుని త్యాగాన్ని సమాజానికి చెప్పాలి, దేవుడి మహాప్రేమకు సమాజాన్ని దగ్గర చేయాలి. అందుకే ఏం చెబుతున్నాడు ఇక్కడ? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అనేది చూడండి. జగత్ అంటే మనం నివసిస్తున్న ఈ విశ్వం, ఈ సృష్టి, ఈ లోకం. ఈ లోకాన్ని ఎవరు కట్టారు?
నీ ఇంటిని కట్టుకొని ఇంటి గురించి ఆలోచిస్తున్నావు, ఇంటి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నావు. ఇది మన అందరిలో ఉండేదే. కానీ ఎప్పుడైనా ఈ జగత్తు ఎవడైనా ఒకని చేత కట్టబడును అన్నాడండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. కట్టించే వాళ్ళు ఉంటారు, కట్టే వాళ్ళు ఉంటారు. ఏమంటే కట్టించే వాళ్ళు డబ్బు పెట్టుకోగలరు, ఏమంటే అవసరమైనటువంటి మెటీరియల్ తీసుకురాగలరు. కానీ కట్టేవాళ్ళు, కట్టడానికి ఒక పెద్ద ఉంటాడు, మేస్త్రి అంటాం. ఏమంటే ఇంటిని కట్టించడానికి మోషే అన్న కుటుంబం కష్టపడింది, కానీ కట్టడానికి ఎవరిని పెట్టుకున్నారు పెద్దగా అంటే దానమన్నని పెట్టుకున్నారండి. అంటే ఏ ఇల్లైనా ఎవరు కట్టాలి చెప్పండి? ఏ ఇంటినైనా మనిషే కట్టాలి. ఇంటిని ఎవరు కట్టాలి? మనిషే కట్టాలి. మనిషే కట్టాలి. అంటే ఎవరు కడతారు? ఎంత పెద్ద నిర్మాణమైనా ఏమంటే కట్టేది ఎవరంటే మనుష్యుడే. అందుకే ఎంత చక్కగా ఉంది బైబిల్లో, ప్రతి ఇల్లును, అది చిన్నదా పెద్దదా, అది 3 రూములు ఉన్నదా 20 రూములు ఉన్నదా, ఏమంటే 1 రూమ్ ఉన్నదా, ఏదైనా పర్వాలేదు. లేదా అంబానీ కట్టుకున్న ఏమంటే 16 అంతస్తులదా, ఏదైనా పర్వాలేదు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును అన్నాడండి. అది ఎంత కష్టమో మనకు తెలుసు. అందుకే ఇల్లు కట్టి చూడు అన్నాం. ఇల్లు కట్టిన వారిని అడిగితే వాళ్ళు చెబుతారు వాళ్ళు పడిన బాధలన్నీ, ఎంత కష్టమో వాళ్ళు చెబుతారు. అందుకే వెంటనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ ఇంటిన ఆ మాట జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. ఏమంటున్నాడు దేవుడు? ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. అంటే మనం ఉండడానికి ఇంత విశాల విశ్వములో దేవుడు మనకు ఏది దారదత్తం చేశాడు చెప్పండి? దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఈ భూమిని ఇచ్చాడట. ప్రేమ దేవుని పిల్లలారు, నువ్వు భూమి మీద ఉండాలి అంటే భూమి నువ్వు ఉండడానికి అనుకూలమైనది. మన భాషలో చెప్పుకోవాలంటే భూలోకమే నీ ఇల్లు. మన ఇల్లు ఏదో తెలుసా? మన నివాస స్థలం ఏదో తెలుసా? ఈ భూలోకం. అంటే మానవ దేహాలతో ఉన్న మనము ఎక్కడ ఉండాలని దేవుడు నీకు ఈ విశ్వములో సిద్ధపరిచాడంటే భూమిని సిద్ధపరిచాడు. భూమే మనకి ఇల్లు. ఈ విశ్వములో మనకి ఇల్లు ఏదంటే ఈ భూమి. ఆ ఇంటిని కట్టింది ఎవరు? దాన్ని కట్టింది దేవుడు కదా. ఏమండి, దాన్ని దేవుడు కట్టాడంటే ఎంత కష్టపడి ఉంటాడు ప్రియులారా. భూమి మీద ఇంటిని కట్టుకున్న మనకు ఇంటిని కట్టుకోవడం ఎంత కష్టమో అర్థమైతే ఒక్కసారి ఏమండి ఈ భూమిని కట్టిన దేవుడి కష్టం అర్థమవుతుందా? ఏమండి ఇంటిని కట్టి పిల్లలకి ఇస్తున్న తండ్రి ప్రేమ మనకు అర్థమైతే, నీ కోసం ఇంత విశ్వాన్ని చేసి ఆ విశ్వంలో భూమి అనే ఈ గ్రహాన్ని పెట్టి నీకు ఇల్లుగా మలిచి సమస్తాన్ని సిద్ధపరిచి నిన్ను అందులో పెట్టిన ఏమండి దేవుడి ప్రేమ అర్థమవుతుందా మనిషికి? పుట్టిన తర్వాత దేవుణ్ణే పట్టించుకోడు. ఏమంటే భూమి మీద బ్రతుకుతున్నంత వరకు అసలు ఎందుకు భూమి మీదకి వచ్చానని కానీ, ఈ భూమిని ఎవరు చేశారని కానీ, నేను ఎందుకు ఈ భూమి మీద ఇలా బ్రతుకుతున్నానని కానీ, బ్రతుకు వెనుకాల ఎవరున్నారని కానీ ఏది పట్టించుకొనకుండా, ఏది పట్టనట్టుగా ఏమిటి లోకం కోసం బ్రతికి, దేహం కోసం బ్రతికి ఒకరోజు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అంటే దేవుడు ఇచ్చిన ఈ ఇంటిని విడిచిపెడితే ఎక్కడికి వెళ్ళిపోతావు? అది పట్టించుకోమండి మనం. దాని గురించి ఆలోచించం ప్రేమ దేవుని వారలారా. అందుకే దేవుడి కష్టాన్ని చెబుతున్నాడు భక్తుడు. దేవుడు మన మీద ఉంచుకున్న ప్రేమను చెబుతున్నాడు. నాయన, నువ్వు కట్టుకున్న ఇల్లు అది మనుష్యుడి చేత కట్టబడింది. కాశము అందులో ఉన్న కోటాను కోట్ల చంద్ర నక్షత్రాల గురించి ఆలోచించి ఇదంతా కట్టింది దేవుడు కదా. ఎంత కష్టపడ్డాడు దేవుడు నా కోసం, ఎంత ప్రేమ చూపించాడు దేవుడు నా గురించి అని ఏమంటే మనం ఆలోచించాలనే నువ్వు కట్టుకున్న ఇంటి గురించి ముందు మాట్లాడాడు. తాను కట్టిన విశ్వం గురించి తర్వాత మాట్లాడుతున్నాడు. కానీ మనిషి తన ఇంటి గురించి ఆలోచిస్తాడు, కానీ దేవుడు కట్టిన, నీ కొరకు కట్టిన ఈ ఇంటి గురించి ఆలోచించటం లేదు. ప్రేమ దేవుని వారలారా, మానవ దేహాలు కొద్ది కాలం ఉండడానికి ఏమంటే మనం కట్టుకుంటున్న ఇల్లు గురించి మనం ఆలోచిస్తున్నాం. అయితే మరి ఆయనకి ఇల్లు వద్దా? ఆయనంటూ ఎక్కడ ఉండడా? ఏమంటే ఇల్లు అనగానే ఏమంటే ఏమనిపిస్తుంది? వాళ్ళతో ఆనందంగా ఉండగలగా నిద్ర రాదండి. చాలామందికి నిద్ర పట్టదు. అప్పుడు ఇంటికి వచ్చారనుకోండి, అమ్మయ్యా ఇంటికి వచ్చేసామండి, ఈడ వండుకుంటే సుఖంగా నిద్ర వస్తుందండి. మన ఇంటికి రాగానే చూడ ఫీలింగే మారిపోతూ ఉంటుంది. మంచి ఇళ్లలో పెట్టు, ఏమండి నీకు చక్కగా అన్ని పరిచయం చేయి, ఏమంటే ఆడ ఎంత ఉన్నా కూడా అంటే ఇల్లు అనేది మనకి ఎప్పుడు ఏమంటే ఎలా ఉంటుందంటే ప్రశాంతతనిచ్చేదిగా. ఇల్లు అనేది ఏమంటే మనకంటూ ఒక చక్కని శాంతిని లేదా నెమ్మదిని ఇచ్చేదిగా మన ఇల్లు మనకు కనబడుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి గేటు దగ్గరికి రాగానే ఏమంటే ఆలోచనలే మారిపోతుంటాయండి.
ఇంట్లో అడుగు పెట్టగానే పరిస్థితులే మారిపోతుంటాయి. నా ఇంటికి నేను వచ్చానని ఒక ఆనందంలో ఉంటాం ప్రియులారా. అయితే మనము మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఆనందపడుతున్నామో ఏమంటే దేవుడు కూడా ఏమంటే ఆయన కూడా ఇంట్లో ఉండాలని కూడా, ఆయన కూడా ఏమండి నా ఇంటిలో నేను ఉండాలన్న ఆలోచన ఉండదంటే ఎందుకు ఉండదు? ఆయన కూడా ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఏమండి మనం ఆయన కొరకు ఇల్లు కట్టలేం. చాలామందికి మనం ఏమనుకుంటామంటే మనం కట్టిన చర్చీలన్నీ దేవుడి ఇల్లే కదండి అంటాం. అది ఎవరు కట్టారు చెప్పండి? అది ఎవరు? మనిషి కట్టాడు. ఏమంటే మనిషి కట్టిన దాంట్లో దేవుడు ఉండడండి. 17వ అధ్యాయంలోనే ఒక మంచి మాట ముగించేస్తాను. ఇక 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 17వ అధ్యాయము అపోస్తల కార్యములు 'ఈ మాట ఉంటుంది చూడండి, హస్తకృత ఆలయంలో నివసింపడు అనే మాట అక్కడనేనా? 17:24లోనే క్షమించండి, 17:24లోనే ఆ మాట చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అనేది చూడండి. నిజంగా బైబిల్లో సాక్షాత్తు దేవుడు రాయించిన మాటలు. ఆయన ఎక్కడ నివసింపనంటున్నాడు? హస్తకృతాలయాలలో అన్నాడు. హస్తం అంటే చెయ్యి, కృతము అంటే కార్యం, అంటే చేతులతో కట్టబడిన ఆలయాలలో ఆయన నివసింపడు. ఎవరి చేతులతో? మనుషుల చేతులతో. మనుషుల చేతులతో కట్టబడిన ఆలయాలలో నేను ఉంటానంటున్నాడా? మందిరం అంటున్నాం కదా, ఇప్పుడు మందిరాల్లో దేవుడు నివసిస్తాడా అంటే బైబిల్ ఏం చెప్పింది? అక్కడ ఎందుకు ఉంటాడా? నువ్వు కట్టిన దాంట్లో ఆయన ఎందుకు ఉంటాడు? నువ్వు కట్టిన దాంట్లో ఆయన ఎందుకు ఉంటాడు? దేవుడు నువ్వు ఉండవా? నేను ఉండను నాయన, మీరు చేతులతో కట్టిన దాంట్లో ఉండను. మరి ఎక్కడ ఉంటావు? నువ్వు ఉంటావు, అయితే ఉంటాను. ఎక్కడ ఉంటావు? నేను మందిరంలోనే ఉంటాను. ఏ మందిరం, ఏ ఆలయం అంటే నేను ఆలయంలో నేను ఉంటాను అంటున్నానండి. మరి ఆయన చేతులతో కట్టిన ఆలయం ఏది? భూమి మీద ఎన్ని ఉన్న ఇళ్లలో మనం ఉండగలుగుతున్నాం, సంతోషిస్తున్నాం, ఏమండి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, దేవుని దయ వలన కుటుంబాలుగా చల్లగా మనం కట్టుకున్న ఇళ్లలో ఉన్నాం. విచిత్రం ఏంటంటే దేవుడు కట్టనుడు వచ్చి ఊరుకుంటామా? ఊరుకుంటామండి? ఏమండి ఎంత గొడవ చేస్తామో అన్ని. దేవుడు నిర్మించుకున్నాడు ఒక ఇంటిని, కానీ ఆయన ఇంటిలో ఆయన ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఉండలేకపోతున్నాడంటే ఏమండి దాని వెనుకాల ఉన్న కారణం. ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఆయన కట్టిన ఇంటిలో ఆయన ఎందుకు ఉండలేకపోతున్నాడు అని ఆలోచిస్తే ముందు ఆయన కట్టిన ఇల్లేదో, ఆయన ఉండాలనుకుంటున్న ఆలయం ఏదో మనం ఆలోచిస్తే, మీరు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, మన గురించే చెబుతున్నాడు. మీరెవరో తెలుసా? మీరందరూ ఎవరు అనుకుంటున్నారు? మీరు దేవుని వ్యవసాయ ఈ దేహాన్ని నిర్మించాడో తెలుసా? ఆయనకు గృహంగా ఉండాలి, ఆయనకు నెమ్మదినిచ్చేదిగా ఉండాలి, ఆయనకు సంతోషాన్ని. దేవుడు ప్రియులారా, దీని వెనుకాల ఉన్నది దేవుడు, దీని వెనుకాల ఉన్నది దేవుడు తప్ప మనుష్యులు కాదు. 19వ అధ్యాయము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మీ దేహము ఎవరిచ్చారనుకుంటున్నారు? తల్లి ఇచ్చింది కాదు, ఇది తండ్రి చేసింది కాదు, వాళ్ళు ఇరువురు చేసింది కాదు. అక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎందుకు ఇచ్చాడో తెలుసా? తన ఇల్లుగా ఉండాలని, తను నివసించాలని. అంటే ఎక్కడున్నాడు చెప్పండి? మీరు ఎప్పుడూ వింటున్న మాట, ఏమండి ఎన్నోసార్లు విన్న మాట, ఏమండి అనేక దైవజనులు చెప్పే మాట. ప్రభు ఎక్కడున్నారని చెప్తారో తెలుసా? ఏమండి తలుపు యొద్ద నిలబడి ఏ తలుపు? మీ ఇంటి తలుపు అనుకోండి పొరపాటున. ఈ తలుపు దగ్గర అసలు రాడు ఆయన. మా తలుపు అవునండి, రాత్రి నాకు శబ్దం ఏముంది టక్ టక్ టక్. మీ ఇంటి తలుపు ఎవడో మీ పక్క ఇంట్లో మీ బంధువులు ఎవరొకరు కొట్టింటారు, యేసుప్రభు కాదు. ఏమంటే ఆయన వాడిని ఇంటికి యజమానిని. నన్ను రాకుండా చేస్తున్నావురా తలిపేసి నువ్వు. నీ ఇంటిలో ఉండడానికి అంత ఆనందపడుతున్నప్పుడు నా ఇంటిలో నన్ను ఉండకుండా చేస్తున్నావు. ఏమంటే ఈరోజు మన హృదయాలలో దేవుడు ఉన్నాడు చెప్పండి, మన దేహాలలో దేవుడు నివసిస్తున్నాడు చెప్పండి. ఆయన హస్తకృతాలయాలలో నివసించడు. ఆ హస్తకృతాలయంలో నివసించడు అన్నా కూడా ఏమండి అక్కడ ఉంటానని భ్రమపడుతున్నావు. నేను ఉంటానని ఆయన బ్రతిమిలాడుకుంటున్నా, ఈ దేహంలో మాత్రం చోటు ఇవ్వకుండా బ్రతుకుతున్నాం. మానవ గృహాలలో మనుషులు బ్రతుకుతున్నారు, దైవ గృహములో దేవుడు మాత్రం
బ్రతకలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే మనం గెంటేశాం ఆయన్ని, చోటు ఇవ్వడం లేదు ఆయనకు. ఎందుకు ఏమంటే చోటు ఇవ్వడం లేదు. ఆయన తలుపు తడుతున్నాడంటే లోన ఎవరో ఉన్నారని. ఎవరున్నారు? అపవాది వచ్చి కూర్చుంది మన దేహాలలో. వాడు వచ్చి కూర్చున్నాడు కనుకనే మనం వాడికి చోటు ఇచ్చాం కనుక ప్రభువును బయట నిలవబెట్టాం. ప్రియులారా, ఏమండి, మన ఇంటిలో మనం నెమ్మదిలో నువ్వు దేవుడికి చోటు ఇవ్వాలి. ఇది మర్చిపోయాం అనుకోండి, మన ఇంటిలో మనకు నెమ్మది ఉండదు. ప్రియులారా, ఇల్లు బాగుంటుంది, సీరియళ్ళు చూస్తుంటారు కదా మీరు. ఏమన్నా ఆశ్చర్యం అవుతుందండి, పెద్ద పెద్ద ఇల్లు, ఎప్పుడు గొడవలే చూడండి అక్కడ. ఎందుకంటే స్త్రీలకు బాగా తెలుసు సీరియల్స్ గురించి. ఈ గొడవలే అవి సీరియల్లో అనుకుంటున్నారు. మన ఇళ్ళల్లో కూడా అదే పరిస్థితి. మన ఇళ్ళల్లో అదే పరిస్థితి. ఎందుకు? దేవుడుకుంటున్నావా? అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ముందు దేవుడు కట్టుకున్న ఈ గృహములో దేవునికి చోటు ఇవ్వండి. అప్పుడు మీ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ఆనందంగా, ఆనందంగా, సమాధానకరంగా, దేవుడి చేత దీవించబడుతూ ఆనందంగా బ్రతకాలని కోరుకుంటూ, అలాగే చేరువచ్చిన మనమందరం కూడా మనం కట్టుకున్న ఇళ్లలో మరి ఇలాంటి నెమ్మదిగా సంతోషం సమాధానాలతో బ్రతకాలంటే మనం చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటన్నప్పుడు ప్రభువుకు చోటు ఇవ్వకపోవడమే. ఆయనకు చోటు ఇచ్చామనుకో, ఏమండి, మనం నెమ్మదిగా బ్రతుకుతాం. మనకు కావాల్సింది అదేనండి, నెమ్మదిగా బ్రతకడం. విస్తారమైన ధనం ఉండడం కంటే నెమ్మదిగా ఉండడం మేలు అన్నాడు కదా. అది సంతోషం అన్నప్పుడు ఆ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? దేవుడికి ఈ ఇంటిలో, ఆయన ఇల్లైన ఈ దేహంలో చోటిచ్చినప్పుడు. అలా చోటిచ్చి దేవుడికి చక్కటి ఇంటిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ దయ లేకుండా, మీ కృప లేకుండా, మీ సహాయత లేకుండా మేము ఏది చేయలేము నాయన. మీరు దయ చూపించారు కనుకనే, మీరు కనికరించారు కనుకనే, ఈ కుటుంబం పట్ల మీరు కటాక్షం చూపించారు కనుకనే చక్కటి ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటిలో నాయన సమాధానకరంగా వాళ్ళు ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖ సంతోషాలతో బ్రతకాలని మీకు మొరపెడుతున్నాం నాయన. నెమ్మదితో కుటుంబం ఎల్లప్పుడూ వర్ధిల్లాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. అయితే అలా బ్రతకాలంటే మీ వాక్యము ద్వారా మీరు సెలవిచ్చిన మాట ఒక్కటే, మీరు కట్టుకున్న ఈ దేహములో మిమ్మల్ని ఉంచుకుంటే ఆ కుటుంబాలన్నీ నెమ్మదిగా ఉంటాయి, సమాధానకరంగా ఉంటాయన్న మీ మాటకు విలువిచ్చి నాయన మీ వాక్యానికి చోటిచ్చేవారిగా, మీకు లోబడి బ్రతికేవారిగా, మీరు భయభక్తులు కలిగిన వారిగా, మీ కార్యక్రమాలకు నైనా సహకారం అందించేవారిగా, నేను దైవజనులను చేర్చుకునేవారిగా, నేను ఎల్లప్పుడూ ఈ కుటుంబం మీ యొక్క భయభక్తుల్లో బ్రతికి మీ పరసంబంధమైన ప్రతి దీవెనకు పాత్రలు కాగలడు కృప దయచేయమని చేరువచ్చిన బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకోండి. దైవజనుల్లో వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఈ నూతన గృహములో ఈరోజు మరి ప్రవేశం చేసిన ఈ కుటుంబానికి, ఆ కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రాదులకు, ఆత్మీయులకు, దైవజనులకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. వాళ్ళని దేవుడి నిమిత్తం వాడబడాలని, మరి ఇది నిర్మాణించిన నిర్మాణం అంతా కూడా కేవలం దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, ధన్యతని. ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదీ దేవునిదే. కనపడుతున్న పదార్థము, కనపడిన పదార్థం అంతా కూడా దేవునిదే. వస్తువులన్నీ కూడా దేవునియే. దీనికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా దేవునిదే. మనదంటూ మనం చేసుకునే ఏ వస్తువు మనది లేదు భూమి మీద. కనుక మన దేవుడు ప్రేమించి కుమారుని కష్టాన్ని గుర్తెరిగి మరి చక్కటి గృహాన్ని దేవుడు ఇచ్చినందుకు కుటుంబాన్ని బట్టి ఆనందపడుతున్నాము. మరి ఎల్లవేళలా ఈ కుటుంబంలో దేవుడి యొక్క ఉన్నతమైన కార్యక్రమాలు జరుగుతూ దేవునికి నివాసముగా ఉంటూ అనేక దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ, మరి చక్కటి మాటలు మా అందరికీ అందించినటువంటి సుదూర ప్రాంతం నటించినటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ ప్రొద్దుటూరు ప్రిన్సిపాల్ దైవజనులు జాకోబన్ గారికి, అలాగే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ మైదుకూరు మరి ప్రిన్సిపాల్ అయినటువంటి దైవజనులు మరి జి ఆనందన్న గారికి, అలాగే ఆళ్ళగడ్డ ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ ఆళ్ళగడ్డ మరి ప్రిన్సిపాల్ అయినటువంటి గురునాథ్ సార్ గారికి, అలాగే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆళ్ళగడ్డ క్రైస్ట్ చర్చ్ వైస్ ప్రిన్సిపాల్ అంటే సుబ్బారెడ్డి గారికి, అలాగే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ మరి క్రైస్ట్ చర్చ్ మరి ప్రొద్దుటూరు మరి వైస్ ప్రిన్సిపాల్ అయినటువంటి మరి ఆనంద్ గారికి, అలాగే పెద్దోళ్ళ స్థానిక సంఘ కాపరైనటువంటి భాస్కర్ గారికి, అలాగే సుదూర ప్రాంతం నుండి మమ్మల్ని ప్రేమించి మా మధ్యలోకి వచ్చినటువంటి మరి నాగలక్ష్మిరెడ్డి అన్న గారికి, మరి సభ అంతటి తరపున ఒకసారి అన్నగారికి సపోర్ట్లు కొట్టి మనందరం అభినందిస్తాం. చక్కటి వర్తమానం అందించిన బట్టి అందరూ బట్టి వారికి మనస్ఫూర్తిగా ప్రేమతో వందనాలు చెల్లిస్తూ మరి చిన్న కార్యక్రమాన్ని ప్రేమించి దైవసేవకులను మరి సన్మాన కార్యక్రమం కుమారుడు రాజుడు చేయాలని వారిని ప్రేమించి వారికి వినిపించి మా యొక్క
అండి. దాని సందర్భంగానే కార్యక్రమాన్ని గృహ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మరి కుమారుడు మరి రాజుగారు వచ్చి వారి తల్లిదండ్రులు కుటుంబ సమేతంగా రావాలండి, దగ్గరకు వచ్చి మరి కేక్ కటింగ్ మరి ఎన్నో కార్యక్రమాలు పాలు పంపులు పంచుకునే కుమారుడు అందుని గురించి చక్కని వాక్య మిత్రులకు శ్రేయాభిషులకు మనం ప్రేమించండి. వాక్యం భోజనాల కొరకు వచ్చినారా కాదా? భోజనాల కొరకు కాదండి. కోరుకుంటూ చిన్న సన్మాన కార్యక్రమం అందరూ చప్పట్లు కొట్టి దైవజనులను మరి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి కుమారుడు నిండు ఆయుష్ ఆరోగ్యాలతో ఉన్నతంగా దేవుళ్ళు బ్రతకాలని కోరుకుంటున్నాను. ఈయన తంత కూడా ఆయన చాలా సంతోషం. నా పేరు మరి యొక్క సమయంలో ఈ కళ మరి దీనికి సంబంధించి బిల్డర్ అండి తన బావగారు మరి చిన్న పని సంతోషం. మంచి ప్రేమానుబంధం అండి. సంతోషం. మంచి సన్మాన తన బాబు కంటే మరి సన్మాన చేసిన చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమం ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు వాక్యముతో ఇదిగో నింపి నీ పిల్లలకు అమూల్యమైనటువంటి మాటలు చెప్పి ఇదిగోనైనా ఈ గృహమును ఇదిగోనైనా మరి నీ చేతలకు అప్పగిస్తూ ఉంటున్నాము. ఈ గృహములో నివసిస్తున్న నీ పిల్లలందరూ కూడా చక్కని ఆరోగ్యముతో వర్ధిల్లుటకు సహాయం చేయండి. మరి ప్రాముఖ్యముగా ఇదే దినము ఇదిగోనైనా నీ కుమారుడు మరి రాజు పుట్టినరోజు కూడా ఇదిగోనైనా జరుపుకోవటము నిజముగా సంతోషమైనటువంటి విషయము. మరి మోషేను అలాగే మేరమ్మను మీరు ప్రేమించి ఇచ్చిన కుమారులు, ఇద్దరు కుమారులు, కుమార్తెను బట్టి కూడా వందనాలు. మరి చక్కని కార్యక్రమాన్ని ఇదిగోనైనా మరి బంధువుల సమక్షములో దైవ సేవకుల సమక్షములో ఇదిగోనైనా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అంతటిని నీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాము. ఈ కుటుంబానికి కావలసిన పరసంబంధమైన దీవెనలను దయచేయండి. అలాగే రాజు చేస్తున్నటువంటి డ్యూటీలోను ఆయన ప్రయాణంలోను రాకపోకల యందు నీ కృపాక్షేమములను ప్రసాదించండి. మరి ప్రాముఖ్యంగా ఇదిగోనైనా ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన పుట్టినరోజులు జరుపుకుంటూ నీకు మహిమార్థమై వాక్యములో ఇదిగోనైనా మరి వర్ధిల్లుతూ నీ కుమారుడు ఇదిగోనైనా చక్కని ఆరోగ్యముతో ఇదిగోనైనా నివసించుటకు సహాయం చేయండి. ఈ కుటుంబం అంతా ఇదిగోనైనా నీ చల్లని చేతల క్రింద దీన మనస్కులై ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తాన్ని నీ పాదాల చెంత పెడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
తెలిస్తే హ్యాపీ కాదా, సృష్టి కట్టే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా, జరుపుతా. హలో అయ్యేగారు వేదిక దయచేసి కార్యక్రమం మరి కేక్ తినిపించి దేవుడిని ఆశీర్వదించవలసిన ప్రభుత్వ కోరుకుంటున్నాం. పెద్దలు తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు. ఓకేనండి. పెట్టగలరు, ఎవరైనా పెట్టగలరు. ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది పెట్టగలరు, అందరూ పెట్టగలరు. కానీ ఆ ధనం యొక్క కష్టాన్ని వృధా కాకుండా ఒక కార్మికులు మాత్రమే చేయగలరు. సో అలాంటి వాళ్ళ కోసం నేను యొక్క కృతజ్ఞత అనేది తెలియజేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా గృహ ప్రవేశానికి వచ్చేసినటువంటి శ్రీ జాకవన్న గారికి, అలాగే శ్రీ ఆనందన్న గారికి, మరియు శ్రీ గురునాథ్ సార్ గారికి, అలాగే సుబ్బారెడ్డి అన్న గారికి, మరియు ఆనందన్న గారికి, స్థానిక మన భాస్కర్ పెనాన్న గారికి, నా బంధుమిత్రులకి, నా రక్త సంబంధికులకి, నా స్నేహితులకి, నా శ్రేయాభిలాషులకి అందరికీ దేవుని నామాన వందనాలు తెలియజేసుకుంటామండి. ముందుగా నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే కనుక ముందుగా దేవునికి చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఈ ఇండ్లు మొదలెట్టినప్పుడు నేను వచ్చేసి ఒక జీరో అండి. మన దగ్గర ఏం లేదు. కానీ నన్ను ఇంత దూరం నడిపించాడంటే ఆ దేవుని కృప. ఆ దేవుడు లేకపోతే నేను లేను, మా కుటుంబం లేదు. తర్వాత వచ్చేసి నీ ఇంటి స్థలం మాది కాదు, మా అబ్బా మా జేజీ 1985 సంవత్సరాలు మా కోసం కొన్నారు వాళ్ళు. ఈరోజు మేబీ ఆ ఇంటి పేరు మీద మేరమ్మాండు మోసే హౌస్ ఉండొచ్చు, కానీ ఇండ్లు మాత్రం స్థలం వచ్చేసి క్రీస్తు శేషులు మన మధ్య లేకపోయి ఉండవచ్చు. కానీ మా జేజీ అయినటువంటి సుబ్బలచ్చమ్మ ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయి, ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యజయ్ గారు వాళ్ళు మా కోసం ఈ యొక్క మంచి స్థలాన్ని, ఇంత అందమైనటువంటి ఇండ్లును మాకు ఇచ్చినటువంటి ప్లాన్ కుదిరింది. సో వాళ్ళకి నేను ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఈ ఇంటి కోసం పనిచేసినటువంటి నా ఫ్యామిలీ అనుకోవచ్చు అండి. ఎందుకంటే కనుక నేను మేస్త్రీల కంటే కూడా నేను వాళ్ళతో ఎక్కువ మాట్లాడేవాడిని. సిమెంట్ వర్క్లో నేను వచ్చేసి విక్రమ్తోను, పెయింట్ వర్క్లో వచ్చేసి శివాని, ఎలక్ట్రీషియన్ వచ్చేసి భాషానని, తర్వాత కార్పెంటర్లో దస్తగిరి అని చెప్పేసి వీళ్ళందరితో నేను ఎక్కువ ఉండేవాడిని. మేస్త్రీలతో నేను మేబీ మా దానమ్మతో నేను నైట్ టైం 2 గంటలు 3 గంటలు వేసి మాట్లాడేవాడిని. కానీ నేను డ్యూటీ 1కి అయిపోతే మధ్యాహ్నం వీళ్ళు 1కి అన్నం తింటే ఆ 1 తర్వాత నేను వీళ్ళకి ఫోన్ చేసేవాడిని. ఎందుకంటే నేను నీడలో కూర్చొని చేస్తున్న సిస్టమ్ వర్క్, కానీ వీళ్ళు ఎండలో వండి చేసి చాలా సమయానికి ఇచ్చేవాళ్ళు. విక్రమ్ అయితే మెయిన్గా 2 గంటలు 3 గంటలు మాట్లాడుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ విక్రమ్, అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. తర్వాత ఏమని చెప్పాలి, ఇంకా మా బిల్డర్ మా దానమ్మ గారు, మా ఇద్దరి మధ్య ఎలా ఉంటుందంటే అంతకుముందు కూడా మాది బాండింగ్ అనేది రిలేషన్, కానీ వర్క్లో మాత్రం ఆయన నన్ను ఎలా చూస్తాడంటే ఈయన ఒక ఓనరు, నేను ఒక కాంట్రాక్టర్, ఇలానే రిలేషన్ మెయింటైన్ అయ్యేది. నేను ఏం కావాలన్నా కూడా రాజు ఓకే, రాజు ఓకే, రాజు ఓకే, అంతే. ఇంతే గురించి ఇంకేం మాట్లాడేవాడు కదా తెలిసి. సరే అవును రాజు, నీకు ఈ డిజైన్ కావాలా, సరే తీసుకో, ఈ డిజైన్ కావాలా వేసుకో అంటే. నేను ఈరోజు ఒకటి మాట చెప్పాలనుకుంటాను అందరి సమక్షంలో. నిజాయితీగా కష్టపడితే కనుక ఇమందారి అంటారు మా హిందీలో వచ్చేసి నిజాయితీ. ఆ కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఖచ్చితంగా నేను మా మామ నేను చెప్పట్లేదండి, ఎందుకంటే నేను వర్క్ చూస్తాను. నేను మామ అని నాకేం ఇలాంటివి ఉండవు. హీ విల్ బీ ద నెంబర్ 1 బిల్డర్ ఇన్ ఫ్యూచర్. పక్కా ఈ ఆలగడ్డ అంటే ఖచ్చితంగా ఆలగడ్డలో నెంబర్ 1 బిల్డర్ అవుతారు. ఎందుకని చెప్తున్నా అంటే మాట, నేను చాలా నిజాయితీగా చేస్తున్నాడు వర్క్.
నేను నా మామని చెప్పట్లేదండి, ఇది మాట నిజం చెప్తున్నాను. ఎంత డెడికేషన్ అంటే ఏదైతే మీరు చూస్తున్నారో ప్లానింగ్ అంతా 100% మా మామని చేసినది. మేబీ అందరూ ఒకవేళ ఇంజనీర్ పెట్టుకుంటారు, లేదంటే ఇంకెవరు ఇంటీరియర్ డిజైన్ పెట్టుకుంటారు, కాదు. ఓన్లీ ఈయన మాత్రమే. ఈయన లేకపోతే ఇంత ప్లాన్ వచ్చేది కాదేమో మేబీ. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అమ్మ మా నాన్నకు. మా అమ్మ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి చెప్పేది, ఓన్లీ ఇల్లు ఉండాలి మనకి. పెళ్ళి ఇప్పుడు నేను జాబ్ చేయబట్టి 6 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు మా అమ్మ కూడా ఏమైనా పెళ్ళి చేసుకుంటా నేను అడగలేదు. ఇండ్లు కట్టిన తర్వాత వరకు కూడా ఇండ్లు కట్టాలి నువ్వు, తర్వాతే పెళ్ళి అనేది ఒక నా మైండ్ లేచింది. సో నా యొక్క ఇప్పుడు 26 సంవత్సరాలు ఇండ్లు కట్టగలిగానంటే అది మా అమ్మ యొక్క ప్రోత్సాహం మాత్రమే అది నాకు. ఎందుకంటే మా అమ్మ డ్రీమ్ అది, ఇండ్లు ఉండాలి, నాకు సొంత ఇండ్లు ఉండాలని చెప్పేసి. మా అమ్మ నాన్న కోసం నేను కట్టాను. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, ఇదే ఇండ్లు 30 లక్షలు పెడితే కనుక సిటీలో వస్తాయి, లేదంటే కనుక ఎక్కడన్నా వస్తుంది. కానీ నేను ఒక్కటే చెప్తానండి, నేను 40 లక్షలు పెట్టుకున్నా 50 లక్షలు పెట్టుకున్నా కూడా మా అమ్మ నాన్న వచ్చి అక్కడ ఉండలేరు. హైదరాబాద్ నేను కొన్నా కూడా అలాంటి ఇల్లు నాకు అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ సంతోషం ఉంటే చాలు నాకు, అది ఇంకేం అవసరం లేదు నాకు. సారీ, నేను మీ అందరి సమయాన్ని వేస్ట్ చేసినాను. సో ఈ ఇంట్లో వచ్చేసి మా అమ్మ నాన్నకి నేను గిఫ్ట్ ఇచ్చానండి. నా బర్త్డేకి అందరు నాకు గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను మా అమ్మ నాన్న గిఫ్ట్ ఇచ్చాను. అందుకే మేసమ్మ అండ్ మోసే అండ్ మేరమ్మ ఇల్లు అని చెప్పేసి పేరు కూడా పెట్టించాము. సో థ్యాంక్ యూ అమ్మ అండ్ నాన్న, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ. ఆశీర్వదించి తన కుటుంబానికి చక్కటి నిర్మాణాన్ని మరి ఇచ్చారు. అందుని బట్టి మరి దేవుని ఉన్నతమైన కార్యక్రమాలు ఇంటి ద్వారా జరగాలని ప్రేమతో కోరుకుంటూ ఆయన చేస్తున్న మరి ఉద్యోగ రీతిలో ధర్మంగా న్యాయబద్ధకంగా తన ఉద్యోగం మరి నిర్వర్తించాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ముఖ్య మరి బంధుమిత్రులను ప్రేమించి చక్కటి వర్తమానం అందించి మరి చక్కటి విందు కూడా ఏర్పాటు చేసే కుటుంబంలో మరి చక్కగా భోజనం చేసి ప్రతి ఒక్కరూ మరి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆశీర్వదించి వెళ్ళవలసిన ప్రేమతో కోరుకుంటూ చివరిగా పెద్దలు ఆశీర్వదించి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరి కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మరి చేరువచ్చినటువంటి అందరికీ మరి ఈ కుటుంబ సభ్యులకి సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.